ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. ఏమన్నా తప్పుగా ఉంటే క్షమించండి. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి మాత్రమే. దయచేసి మీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే వీడియో చూడండి. బాబారే ఇయ్యాల కొద్దిగా కరువు పనుకోవారా నాంతుకు నాకు బట్టలు ఊపినాయి. తాత బట్టలు ఊపినాయా? నానమ్మ వీసుకిందా? లేకపోతే ఎలా నీళ్ళు పెట్టిన నీకు అలవాటేగా పోయేటోని కొద్దిగా నీళ్ళు పెట్టి వాసన చూసుడు. అయ్యో నీ వెట్టుడు పెన్ల ముండవయ్యా నాపతి నాకుంటే ఎవరు విసిగిరు ఎన్నేళ్ళు పెట్టినావు గుద్దలేలు పెట్టినావా కొద్దిగా నేను చెప్పేది ఇంట్రా. అయ్యో గుద్దలు వచ్చినట్టు ఏమైంది చెప్పలేవు మరి. నేనైతే వీడియో చెప్తున్నా నీ వట్టకాయలను. వట్టకాయలు కావరా గుద్ద ఆకిలో చెప్పేది నా వారా పూర్తిగా ఈపుకోకరంటే గుద్దలేలు పెట్టినట్టు మాట్లాడతాం. ఆ చెప్పు ఎన్నవుతుంది మరి. నొచ్చుడు కాదు అయ్యా ఒక్కో రోజు నాంతు కరువు పనికోవారా నీకు పుణ్యం ఉంటది. మా అయ్య కదా నీకు దండం పెడతా పో. ఏంది కరువు పనికి నేను పోన్నా? నేను కరువు పనికి నువ్వే ఏం గుద్దనవుతుంది? ఏదంగా నేను పోతా కరువు పనికి. నేను పోన్నా, నా ఇజ్జలు పోతే నా పోరు చూసిందంటే అసలే పెళ్లి పేరు అంటాను లేనోని. నువ్వు ఇట్లాంటి రండ గుద్ద కథలు నా గుద్ద కంటూ పెట్టక చెప్తున్నా నేను. ఊరి పెండ్ల ముండబోయే సూతే ఎన్నొత్తాందిరా నీకు. నా బట్టల పొండి రాలిపోయిన ఇంటికి అంత మంది ఉంటారు నీకు. నువ్వు మళ్ళీ మొదలు పెట్టక నీ లంచాల సంవత్సరం. నేను అసలే తిక్క గుద్ద బాగా ఇట్లా చెప్పిన అనుకో నీ గుద్దలకి వెళ్ళి చేతి కూస్తుంది. ఇంకో రోజురా నా పెన్షన్ పైసలు తెంగిపోయి నీకు దండం పెడతా పోరా కొద్దిగా బట్టలు కూర్చుతానే ఇంట్లో ఎవరో కొద్దిగా. నీకు బట్టలు కూర్చుతానే సరోజు దగ్గరికి పోతావు మళ్ళీ. నాకు తెలియదు ఏంది నీ కథ. మరి నెల పింఛను మొత్తం నాకే ఇవ్వాలి చెప్తున్నా. నా గుద్దలు నేను నెలపించాను. ఆ సరోజకి ఎంతకలు వీకెంది కుటుంబ ఖాతా కూడా కడతారా నీ మిండెడ్ కడతారా? ఏదింగి అట్లయితే నేను ఓన్ పో. సరే ఎట్లనో జాబ్ పో. రంగటోడు ఉంటే బొడ్డు దాకా నువ్వు ఎట్లా కట్టేంది నీకు, ఏది గుంజుతేంది నీకు? ఓ ముసల్దాన రాయి వీడియో కొబ్బరి నూనె పెట్టి గుంజుతాన్నాయి. అబ్బో దేవుడా. ఏమో కథనే ఉన్నది కానీ ఎవరు అడిపెట్టినట్టున్నారు కానీ. ఈయన పెట్టి సత్తిగా నా గడ్డపార ఈడ మునిగింది. గడ్డపార తినాలి కాదు ఎవడన్నా కొంచెం మళ్ళా నా గడ్డపారను. ఆ ఊళ్ళో నా గడ్డపార ఎవరు తీసారు? మీటెవతికన్నా కాలబెట్టింది మళ్ళీ నా గడ్డపార. నా గడ్డపార గంగను అందరికి నా గడ్డపారనే కావాలి, నా తట్టలే కావాలి. ఓవను నా గడ్డపార ఈడబెట్టి కాలిపోయారు. ఇద్దరు అయ్యారు మరి ఉంచుకుంటారా? నన్ను ఉంచుకున్నట్టు మిండేను ఇట్లా. ఒంటి గడ్డపారనే నాది ఈగుర నేను గుద్ద తెలియదా గిల్లు అలికినట్టు. ఏదో పొక్క ఓడిచినా కూడా పొద్దు గడుతుంది ఆ గడ్డపారతో. నేను రావ ముట్టింది దీని గడ్డపార గంగొట్టుకోను. ఏ ఊరితో అందరూ రూతముండా. అవునే గిడ పెట్టిన గడ్డపార ఎవరు తీసింది? దీని తండ్రికి నా ఉత్సా. దీని చేతులకు చెట్టలు గుట్ట ఏ ఆడిది కొంచెం ఎంతో ఊ అనకుండా వారెత్తేనే మంచిది. లేకపోతే తర్వాత బట్టి కాగబెట్టి ఉచ్చనే పోతా చెప్తున్నా. ఎవరు తినాలైనా ఎవరి మొగడు మొల్లారం దిగింది. ఆడిది అమ్మ కూడా నా గడ్డపార ముట్టింది. ఉండల కాలంగా ఒకటి గడ్డపారలు అంతలేవేంది నా గడ్డపార పెట్టుకున్నారు దగ్గర. ముద్దు మొగడు చేస్తే బొందల కట్ట ఏడ్చిందని ఏడ్చిందట నీయాసోటిది. దీని దినాలు గాను నాకు పైసలు పడతలేవు. నేను ఏడితే మళ్ళీ నా గడ్డపార ఉంచలేరు. మొగడు అరుచుకోలేదు ఏంది దీని పొద్దుగాల కొద్దిగానే కుడుతుంది. ఎవరు తీసిరా అవలోకి గడ్డపార? అయ్యో ఎవరు సప్పుడు చేస్తలేదు ఎవరు? మరి ఇద్దరే ఉంచుకుంటా గడ్డపార. అవునేమో బోరు పూలానా నేను నెత్తిలో పెట్టుకోండి మొగడిని తిట్టుకుంటే ఇంటికి పోయి సత్తిగానే ఏడు మరి సచ్చినవి మళ్ళీ గడ్డపార అంటావు. కానీ నేను ఇంటికి గుంజవేనే కదా. నా కాలి గంగలు కాళ్ళు ఉంటలేదు. గింతూ రంగ ఆనవే ఇందుకే గొంతుగా కొడతాను. ఆ గడ్డపార తీసుకున్నావు అబ్బో నీ గడ్డపార గంగోడు కోను దాంతో అవదు పొద్దున్న దాకే దుగ్గుతో పోసినట్టేనా. అయ్యో నీకైతే చిన్న తీటలెత్తి ఏమో తనకి పోరగాళ్ళు ఉన్నారు. ఈ పోరగాళ్ళ ముందర నేను అణగిట్లోరుడు అవ్వతోడు ఇట్లనే మాట్లాడుకుంటారు. ఆరైరా గుద్దల టైం పాస్ అయితే కావచ్చుగా. మరి ఏమనుకున్నావు? ఇంకెట్లా అనుకున్నావు? ఇక మాట్లాడాలి. వాళ్ళకి ఇంత కోడి గెలిగేసి అడిగి గెలికేయాలి. ఆడ పోయి కూర్చోవాలి అంతే. 1 hour later. అయ్యో ఏంద్రా గుడ్లు గిట్ల గుంజుతాను ఏంద్రా తమ్ముడు కోడిపెంట గెలికిచ్చినట్టు ఒకటే కాడ కొడుతాను. అచ్చ పాయ అన్నాడు. ఇది గుద్ద పొడిచినట్టే నారా పొద్దు దాకా. మా అత్త మీద కన్నా అత్త కళ్ళ మీద కన్నా నీ కళ్ళు ఎప్పుడు నావేనే. నీ కన్నని కాకులదేగా ఎందుకన్నా ఇట్లా మాట్లాడుతావు పని చేయనట్టు. ఓ ఈ విగ్రహాల మూడు ఇల్లు కడితే ఎలక పొక్కలకే నీళ్ళు వచ్చినాయట. ఏడు మేట కంటే ఎక్కువ కాలిపోయింది. ఇంకా మేట రాలే. అది వేసుకోదా మరి అలా ఏదో ఒక రోజు నీ గుద్దాల రాయిన రోజు కుక్క నూకి నన్ను నూకుతారు. పిల్లలు వాసుకపోవాలి ఏటి అటు.
వినబడుతుంది వినవాడితే పీకుతావా పిల్ల గులుగుతాను గుడ్డి తెప్పడం ఒక బాడుకావు గుడ్డి ముసలి గులిగినట్టు నేను బారేసిన సీరియల్ తాగుతానని మీ అయ్యకి చెప్పానా ఏం లేదన్న ఉత్తినే నీకేందన్న అందగాని మన ఊర్లో ఉన్న ముడబోళ్ళని అడిగితే నీ పేరే చెప్తారు ఇవ్వాలన్న పంచగిరి అంటే ముచ్చట్లు తెంగుతారేమరా అన్ని రాయరా శుద్ధులు రాయక శుద్ధులు కావాలి మీకంటే మన ఆడపంట ఆడవాళ్ళు నయ్యం ఎంగిరి అంటే ఆడలేదాకా పని కాంచెలు ఇవ్వరు సరే గాని మా తాతకు పైసలు పడతలేవట నువ్వే తెంగుతానవేంది పైసలన్నీ ఊరు నీ బీడి బిచ్చం కళ్ళు ఉద్దర పాడుకో మేటిని అడగాలరా నన్ను కాదు అరే ఏమాయరా తవుడు దగ్గులోడు తవ్వినట్టు గింతంత తాగుతాను ఉఫ్ అంటా నువ్వు ఇక నాకు మంచోడే తలగబెట్టిరుగా ఇక జోడిని A few moments later. రివ వీర గుదాయికిలోడ రివ వీర అంటే ఏడు చూస్తానవరా నీ సూసుడు కుద్దాం గుడ్డికి తెప్పడం ఒక బాడుకావు గోడ సట్టుకున్నారా నేను గోడ సట్టుకున్నాను దాత మీకెళ్ళా లంజోడుకు అక్కడ స్ప్రే చేస్తారు ఇట్రా సూర్రా లంజోడుక సూర్రా నీకు సాటగా సావురా తిన్నావా ఏం కూర ఇక గవర్నమెంట్ జాబ్ గానే మనది ఇప్పుడే ఆఫీస్ వచ్చినాయి కొలీగ్స్ అందరు ఉన్నారు మనతోనే కూర్చున్నారు అందరు ముసలి బాడు కావాలి కదా స్నానం చేయంగా నీకు వీడియో కాల్ చేస్తా ఒకసారి కరువు పని పైసలు ఎప్పుడు పడతాయో నా పూరి బర్త్డే వస్తుంది పైసలని దానికి దెంగవేటుడు అవుతుంది కావచ్చు ఆకాశకు మంచం మోసినట్టు ఉన్నది నా బతుకు మెడికి తీరా నీ అడుగుల దాట మెడికి తీరా లంజం ఎందుకు ఆడతావు నువ్వు నీకన్నా బచ్చ పొరాలు నువ్వు స్క్వాడ్ దెంగిపోతుంది ఒకటే దెబ్బకు అక్కడ చూసావా నా కరం అన్నది కరువు పని కదా అచ్చుడు గింత అంత కాకి గుద్దు అంత తీసుడు కూర్చున్నా ఆయనకి ఇది అలవాటు ఆయనకి అది అలవాటు ఆయనకి మిండేడు ఉన్నాడు దానికి ఆ మిండేడు ఉన్నది ముచ్చట్లు దిగుడు చూసినావా అవునా నువ్వైతే చెప్పినవి మరి మన సర్పంచ్ ఎర్ర సుజాత అలవాటు అని రోతముండ ఇదే నానే మాటలు మాట్లాడితే తలగది తప్పదు అనే నీ మాటలు గంగలవోను రాత్రి అయితే సంకల సెంటు కొట్టుకొని సర్పంచ్ మా సందికెళ్ళి పోతాను మొద్దుకు మొద్దు మొగడు చస్తే బొందల గడ్డలకు వారేసారని ఏడ్చిందట పైసలు పడతలేవన్నీ నేనంటే నువ్వు అన్ని కివ్వి లంజపుకు పోతావు నీకు అన్ని అయినా చేసి దానికి గన్నే పడబట్టే చేసి దానికి గన్నే పడబట్టే చేసి బొక్కలు తెలబడతాను ఆ మేట అయితే మంచిగా ఒడ్డు మీద కూర్చుంటాను తడాటకుంటా చెరువు పని నువ్వు మంచిగా చేసేస్తారు గుట్ట పని అనేసరికి చెట్ల కింద కూర్చుంటారు పేర్లు చూసుకుంటా మిండలకు ఫోన్ చేసుకుంటా చీర కట్టుకోవాలి ఆ చీర కట్టుకోవాలి జాకెట్ వేసుకోవాలని ముచ్చట్లు దెంగుడు అన్ని ఒక ముండ లెక్క పెడుతుంది ఇప్పుడు అంతా ఆన్లైన్ సిస్టమ్ కదా పైసలు దిగ నీకు అయితే లేదు ఇక అన్ని విసుక్కుంటాంది ఎట్లా దిగాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ గైస్ సీ యు సూన్